నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. భర్త తాను ఇచ్చిన నగదుకు సంబంధించి భార్యను లెక్కలడగడం క్రూరత్వం కిందకి రాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న భర్త, ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్లో ఉంటున్న ఓ మహిళ 2022 సంవత్సరంలో సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వీరిద్దరికీ 2016లో వివాహమైంది. అమెరికాలో 2019 వరకు కలిసున్నారు. అక్కడే ఓ బాబు జన్మించాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఆమె కుమారుడిని తీసుకొని హైదరాబాద్లోని పుట్టింటికి వచ్చారు. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ 2022లో ఆమెను అమెరికాకు తిరిగి రావాలని భర్త నోటీస్ పంపారు. ఆ వెంటనే భార్య అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద సరూర్ నగర్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తాను భారత్కు తిరిగి వచ్చిన తరువాత భర్త తనకు, తన బిడ్డకు ఆర్థికంగా సాయం చేయడం లేదని, కుటుంబ అవసరాల కోసం ఎప్పుడు డబ్బడిగినా ప్రతి పైసాకు లెక్క అడుగుతున్నారని, భారత్లో ఉన్న తన తల్లిదండ్రులకు మాత్రం లక్షలు పంపుతున్నారు అని అందులో పేర్కొన్నారు. దీని తరువాత పోలీసులు అతనికి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీతో పాటు అతను, అతని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. భర్త రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. దాంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కోర్టు ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయడంతో పాటు సెక్షన్ 498A కింద ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో స్పష్టం చేసింది. మహిళను ఆత్మహత్యకు ఉసిగొల్పేలా వ్యవహరించడమో, ప్రాణానికో ఆరోగ్యానికో తీవ్ర హాని తలపెట్టడమో, లేక నగదు ఆస్తుల కోసం మహిళను వ్యక్తిగతంగానో లేదంటే ఆమె సంబంధీకులను వేధించడమో మాత్రమే ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం క్రూరత్వం కిందకి వస్తుందని, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కట్నం పుచ్చుకోవడం, ఇవ్వడం నేరమని, అందుకు కారకులైన వారికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష, 15,000 కానీ లేకుంటే కట్నం విలువంతా కానీ జరిమానా విధించడానికి వీలుంటుందంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కట్నం డిమాండ్ చేసిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు జీవితం, అలాగే 10,000 వరకు జరిమానా విధించడానికి అదే చట్టంలోని సెక్షన్ 4 వీలు కల్పిస్తోంది. అందువల్ల వరకట్న వేధింపులకు, గృహ హింసకు సంబంధించిన కంప్లైంట్ పరిశీలించేటప్పుడు కోర్టులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఈ కేసులో భర్తపై మహిళ వేసిన ఆరోపణలు రోజువారీ సంసారంలో జరిగే కీచులాట్లుగానే కనిపిస్తున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరత్వం కింద పరిగణించడానికి వీల్లేదు అని తెలిపింది. ఇక అమెరికాలో ఉంటున్న భర్త తన కుటుంబ సభ్యులకు నగదు పంపడాన్ని అపార్థం చేసుకోవడానికి వీలు లేదు అంటోంది. ఇక భర్త లెక్కలడగడం క్రూరత్వ నిర్వచన పరిధిలోకి రాదు అని, తాను గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సరిగ్గా చూసుకోలేదని, కాన్పైన తరువాత లావు తగ్గమని వేధించాడని భార్య ఆరోపిస్తున్నారు. ఒకవేళ వాస్తవమే అనుకున్నా అది సదరు వ్యక్తి గుణాన్ని ప్రతిబింబిస్తుంది తప్పితే క్రూరత్వం కిందికి రాదు అని చెప్తోంది. ఎఫ్ఐఆర్లో భార్య వేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయి అని సుప్రీంకోర్టు పేర్కొంది.